రజనీకాంత్ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. రైట్ రజనీకాంత్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తావన జంగిరి దర్శన్ గారు వచ్చారండి, డిబిఎస్ఏ నాయకులు. దర్శన్ గారితో మాట్లాడదాం. దర్శన్ గారు, ప్రతిసారి మనం ఏదైతే డిబేట్ నిర్వహిస్తున్నామో ఈ డిబేట్లలో అనేక మార్లు ప్రభుత్వానికి మనం వినతి పత్రాలు ఇస్తున్నాము, మనం విన్నవించుకుంటున్నాము. ఏదైతే ప్రభుత్వాల బాధ్యత ఉన్నదో, ప్రభుత్వ అధికారుల బాధ్యత ఉన్నదో, మీరు సరి అయిన పద్ధతిలో మీరు మీ బాధ్యతలను నెరవేర్చండి. మా పిల్లగాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు మీ చేతిలో పెట్టాము. మా పిల్లలకు తీసుకుపోయి హాస్టల్లో మీరు అడ్మిషన్స్ తీసుకున్నాము, మీ మీద భారం పెట్టాము. కానీ ఈరోజు మా పిల్లల మొత్తం ప్రాణాలతోనే చెలగాడతామన్న మీరు కనీసం వారి మీద చొరవ చూపండి అని మనం విన్నపించుకున్నప్పటికీ దున్నపోటు ముందు వీణ వాయించినట్టుగా ప్రభుత్వ అధికారులు వారందరూ ఇలాగే ఈరోజు తూతూ మంత్రంగా పత్రికలకు ప్రకటనలు ఇస్తూ ఈరోజు అప్పటికప్పుడు ఏదైతే సంఘటన జరుగున సమయంలోనే వారు వచ్చి మీడియా ముందు వాళ్ళు మాట్లాడుతూ ఏదో విధంగా మేము ఆదుకుంటాము, అధికారులు చోటు తినాలే, విద్యార్థుల కన్నా ముందే అధికారులు తినాలే, పేరెంట్స్ కమిటీ తినాలే అని వారికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ అమలు మాత్రం శూన్యమని చాలా క్లియర్గా ప్రతిసారి తెలిసి వస్తుంది. ఈ విషయంపై యాజ్ ఏ డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్గా మీరేమంటారండి? సార్, ముఖ్యంగా ఇంత మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేసినటువంటి పోర్ట్ సైడ్ టీవీ యాజమాన్యానికి, దీనికి యాంకర్గా కొనసాగుతున్నటువంటి జమీల్ సార్కి, నన్ను ఈ డిబేట్లో ఆహ్వానించినటువంటి ప్రసన్న సార్కు ప్రత్యేకంగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా సత్యం వైపు దర్శన్ గారు ఒక చిన్న వినపం అండి. నా విద్యార్థులు, నాకు సంబంధించిన ఎవరైతే నా కుటుంబీకులే దాంట్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వద్దండి. నాకు కావాల్సింది ఏంటంటే దీనికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంత నీచంగా ప్రవేశిస్తున్నాయి, ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇలా ఈరోజు ఇంత దిగజారిపోయినాయి, ఈ విషయం మీద మాట్లాడండి సార్. సార్, ముఖ్యంగా నేను ఎందుకు ఈ అంశాన్ని మెన్షన్ చేశాను అని అంటే సార్, హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాను ఏంటంటే, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఒక పిహెచ్డి స్కాలర్గా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన సార్ నేను గమనించిన ఈ మధ్య కాలంలో ప్రజా సమస్యల మీద కావచ్చు, విద్యార్థి సమస్యల మీద కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారం కోసం కృషి చేస్తా ఉన్నటువంటి ఫోర్త్ సైడ్ టీవీ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే చాలా మీడియా ఛానళ్ళు సార్, నేను ఈ ఛానల్స్ ద్వారా అడుగుతున్నా, మీడియా ఛానళ్ళు విద్యార్థుల సమస్యలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు కావచ్చు, పేద విద్యార్థుల విద్య కోసం పెట్టాల్సినటువంటి సమస్యల మీద పక్కదోరణ పట్టించి మిగతా అంశాల మీద డిబేట్లు చేస్తున్న ఈ సందర్భంలో విద్యార్థుల గొంతును వినిపించడం కోసం మీరు మంచి డిబేట్ని ఏర్పాటు చేస్తున్నందుకు నేను అందుకు ధన్యవాదాలు తెలియజేశాను సార్. అయితే ఈ క్రమంలో భాగంగా సార్, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము అంటున్నాం సార్, ఈ సందర్భంగా సంక్షేమ హాస్టల్లో గత కేసీఆర్ పరిపాలనలో సంక్షేమ హాస్టళ్లను మొత్తం కూడా గాలి కొదిలేసిన చరిత్ర ఉన్నది. విద్య మీద బడ్జెట్ లేదు సార్. ఈ సందర్భంగా అంటున్నా సార్, నేను రాష్ట్ర ప్రభుత్వము 15% బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కొఠారి కమిషన్ కూడా ఏం చెప్తా ఉన్నది, బడ్జెట్లలో ఒక 20% బడ్జెట్ పెట్టాలని చెప్తా ఉన్నది కొఠారి కమిషన్, విద్య కోసం ఏర్పడినటువంటి కొఠారి కమిషన్. మరి ఈ ప్రభుత్వాలు ఎంత శాతం పెడుతున్నాయి సార్? ఇప్పుడు తెలంగాణలో 6% బడ్జెట్ ఉన్నది. మరి నేను అంటున్నా ఈ సందర్భంగా, బడ్జెట్ లేకపోతే ఎట్లా నిధులు వస్తాయి? నిధులు లేవు కాబట్టి ఈరోజు విద్యార్థులలో అక్కడ అనేక సమస్యలు, క్వాలిటీ ఫుడ్ ఉండట్లేదు సార్. ఈ సందర్భంగా చెప్తున్నా, మరి ఈ క్వాలిటీ ఫుడ్ ఉండాలి. విద్యార్థి క్వాలిటీగా ఫుడ్ ఉంటేనే మెదడు సరిగ్గా పనిచేస్తుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు విద్యార్థి, కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు, లైబ్రరీలో అద్భుతంగా చదువుతాడు, గొప్ప పరిజ్ఞానం పెరుగుతుంది. మరి ఈ ఫుడ్ లో కూడా మొత్తం పాయిజన్ అయ్యే విధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఫోర్త్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నాను. సంగారెడ్డిలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో, అది సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ఈ గురుకులాలలో మొత్తం కూడా ఫుడ్ అనేటువంటిది క్వాలిటీగా లేకుండా పట్టించుకోలేని పరిస్థితి. ఉదాహరణకు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ లో అలుగు వర్షిణి మేడం గారు కావచ్చు, బీసీ వెల్ఫేర్ లో సైదులు సార్ కావచ్చు, నేను అడుగుతున్నాయి సార్, ఈ సందర్భంగా అడుగుతున్నా సార్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులలో ఎవరైనా పేరెంట్స్
ఏదైనా సమస్య మీద గ్రీవెన్సెస్ మీద పోయి మాట్లాడాలని చూస్తే అక్కడ ఎవరు కూడా అందుబాటులో ఉండరు సార్. పేరెంట్స్ కి ఒక గ్రీవెన్స్ కమిటీ వేయాలి కదా సార్. పేరెంట్స్ ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పాలంటే సార్ గురుకులలో ఏం జరుగుతున్నది అంటే ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నారంట సార్, మాకేం సంబంధం లేదు సార్, మీరు ఏదన్నా ఉంటే హెడ్ ఆఫీస్ తోటి మాట్లాడుకోండి, హెడ్ ఆఫీస్ వాళ్ళు మీరు నిర్ణయిస్తారు సార్, మేము హెడ్ ఆఫీస్ నుంచి ఎంత బడ్జెట్ వస్తే అంతే పెడతాము అని ప్రిన్సిపల్స్ వీళ్ళు అంటా ఉన్నారు. మరి హెడ్ ఆఫీస్ కు వెళ్తే హెడ్ ఆఫీస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే కనీసం అక్కడ పేరెంట్స్ ని విద్యార్థి సంఘాలను లోపలికి అనుమతి ఇవ్వకుండా డిస్కషన్ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉన్నది. నేను అంటున్నా సార్ ఈ సందర్భంగా ఫోర్సైట్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను ఏంటి అంటే సార్, విద్య మీద సార్ ఈ ప్రభుత్వము 15% అన్న బడ్జెట్ ని ప్రవేశపెట్టి బడ్జెట్ ని ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటి అంటే ఒక గ్రీవెన్సెస్ కమిటీలను ఏర్పాటు చేయాలి సార్. ఫుడ్ మీద క్వాలిటీ ఫుడ్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులలో వాళ్ళు ఆ ఫుడ్ లో ఈగలు రావడం కానీ బల్లులు రావడం కానీ అలుగు వర్షిని మేడం ఏమంటున్నదంటే అక్కడ టాయిలెట్స్ విద్యార్థులు కడుక్కుంటే తప్పేంది అని అలుగు వర్షిని మేడం అంటున్నది. నేను అంటున్నా మరి వాళ్ళ అలుగు వర్షిని మేడం వాళ్ళ కూతురో వాళ్ళ కొడుకో పబ్లిక్ స్కూళ్ళల్లో వాళ్ళు ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తున్నది కదా, మరి వాళ్ళ కొడుకునో వాళ్ళ బిడ్డనో వాళ్ళ టాయిలెట్లను వాళ్ళు కడిగిపిస్తున్నదా అనేటువంటి విషయం ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా సార్. అంటే ఒక పేదవాడు చదువుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మంచి మహాత్మా జ్యోతిబా ఫులే అన్నాడు, విద్య ద్వారా వ్యవస్థ బాగుపడుతుంది. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తం లేదు, విత్తం లేక అభివృద్ధి లేదు అని చెప్పేసి చెప్పిండు. సమస్త రుగ్మతలకు మొత్తం కూడా విద్యనే కారణం. మరి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది కదా, ఆర్టికల్ 45 చెప్తా ఉన్నది కదా, విద్యా హక్కు చట్టం 2009 చెప్తా ఉన్నది కదా. మరి విద్య కోసము ఈ ప్రభుత్వాలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఉచితమైన ఏదో పేరుకు చెప్పుకోవడం కోసం ఏదో సంక్షేమ పథకాల పేరు మీద ప్రజల్ని మభ్యపెడతా ఉన్నది. మేము ఈ సందర్భంగా ఈ డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన ఫోర్త్ న్యూస్ ఛానల్ పక్షాన అడుగుతా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే పెట్టుకున్నారు. మరి విద్యాశాఖ మంత్రి మీ దగ్గరనే పెట్టుకొని మరి ఎందుకు సమీక్షించట్లేదు? ప్రైవేటు స్కూళ్ళల్లో చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు. అదే విధంగా గవర్నమెంట్ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం అనేటువంటి విషయంలో విద్యార్థులకు అందులో ఒక కర్రీ కావచ్చు, ఎగ్గు కావచ్చు, సాంబార్ కావచ్చు, పెరుగు కావచ్చు, ఒక క్వాలిటీ అనేటువంటిది కూడా మిస్ అవుతా ఉన్నది. మరి నేను ఈ సందర్భంగా అంటున్నా, పేదవాడు చదువుకుంటేనే పేదవాడు బతుకులలో వెలుగులు నింపాలంటే, పేదవాడి జీవితాలు మారాలంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. దర్శన్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యు. మరొకసారి మీ వద్దకు వస్తాను దర్శన్ గారు. ఈ రోజు మనం ఏదైతే ఆ విజువల్స్ చూస్తున్నామో